హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి. 4 బ్రాంచెస్ లో కూడా ఇప్పుడు షోలో చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ 4 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు, షోరూమ్స్ ని విజిట్ చేయవచ్చు. మరి ఈ రోజు రెగ్యులర్ వేర్ కి చాలా మందికి ఉమెన్స్ కి, లేడీస్ కి మనకి ఎక్కువగా శారీస్ కావాలి అనుకుంటారు. ముఖ్యంగా రీజనబుల్ ప్రైసెస్ లో ఉండాలి, న్యూ కలెక్షన్స్ కావాలి, ఫ్యాబ్రిక్ కూడా బాగుండాలి అనుకుంటారు కదా. సో అందుకే ఈ రోజు ఏం చేస్తున్నానంటే రెగ్యులర్ వేర్ శారీస్ చూపిస్తున్నానండి. జార్జెట్ లో రెగ్యులర్ వేర్ శారీస్ చూపిస్తున్నాను. జార్జెట్ ఎందుకంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది, ఈజీ టు వాష్, చాలా రఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి జార్జెట్ లో రెగ్యులర్ వేర్ శారీస్ చూపిస్తున్నాము విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి థిక్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. బట్ కలర్ కాంబినేషన్ అనేది బ్రైట్ గా ఇచ్చారు. పళ్ళులో అంతా కూడా మనకి జస్ట్ వీవింగ్ అనేది ఒక మనం పార్టీ వేర్ లో ఎలా అయితే సిల్వర్ వీవింగ్ చూస్తున్నాం, దీంట్లో కూడా ఒక వీవింగ్ అనేది కొంచెం నియర్ బై సిల్వర్ ఉంది. బట్ ఇది వీవింగ్ కాదండి, జస్ట్ శారీలో మింగిల్ అయిపోయి వస్తుంది. ఇదంతా కూడా థ్రెడ్ యూస్ ఉంటుంది మనకి. జస్ట్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి క్రీమ్ తీసుకున్నారు, అలాగే చూసుకుంటే మెరూన్ అండ్ గ్రీన్ తీసుకొని పళ్ళులో డిజైన్స్ అనేది ఇస్తూ పళ్ళు పార్ట్ ని హైలైట్ చేశారు ఈ విధంగా. సో మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే మనకి మ్యాంగో బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మ్యాంగో బుటీస్ కూడా అవుట్ షేడ్ అంతా కూడా క్రీమ్, మిడిల్ లో మెరూన్ అండ్ గ్రీన్ తో హైలైట్ చేశారు. యాజ్ ఇట్ త్రూ ది శారీ మనకి మ్యాంగో బుటీస్ అనేది కంటిన్యూ అవుతాయి. మీరు గమనించాల్సింది ఏంటి అంటే 3 సైడ్స్ కి కూడా మనకి రా సిల్క్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఒక టమాటో కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ 3 సైడ్స్ కూడా 1 ఇంచ్ ప్యాచ్ అనేది ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి జస్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. బట్ ఏంటి అంటే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ అనేది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి కొంచెం దగ్గరగా ఇచ్చారు. జార్జెట్ రెగ్యులర్ వేర్ శారీస్ చూస్తున్నాము విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 528 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 4 షోరూమ్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ వెరైటీ చూద్దాం. అంటే డిజైనింగ్ సేమ్ ఉంది, బట్ కలర్ మాత్రమే ఈ శారీలో మారింది అండి. కలర్ మాత్రమే మార్చేశారు ఓన్లీ. మిగతా డిజైన్ అంతా సేమ్, ఫ్యాబ్రిక్ సేమ్, అంతా కూడా సేమ్ ఉంటుంది మనకి. ఈ శారీ పళ్ళు పట్టు మనం ఈ శారీ చూసుకుంటే కనుక పళ్ళు ఓన్లీ మనకి కాంబినేషన్ వచ్చేసి పికాక్ గ్రీన్ తీసుకున్నారు. పికాక్ గ్రీన్ అనేది ఇచ్చారు శారీకి. మనకి చూస్తే కనుక పికాక్ గ్రీన్ అనేది ఇచ్చేసి పళ్ళు పాట్లో మనకి ఓన్లీ జస్ట్ డిజైనింగ్ అంతా కూడా సేమ్ గా ఉంటుంది. బిఫోర్ శారీ ఏ విధంగా మనకి క్రీమ్ కలర్ డిజైనింగ్ ఉందో అదే క్రీమ్ కలర్. బట్ దీంట్లో ఏంటంటే మనకు ఒక జాగ్రీ కలర్, టమాటో ఎల్లో, క్రీమ్ అండ్ పింక్, మెరూన్ తో సర్కిల్ డిజైన్స్ ఇస్తూ ఈ విధంగా మనకి పళ్ళు పాట్ అనేది హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా చూడండి మనకి పికాక్ గ్రీన్ లో మ్యాంగో బుటీస్ అనేది హైలైట్ చేశారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి ఈ మ్యాంగో బుటీస్ అనేవి త్రూ ఆఫ్ ది శారీ మెరూన్ అండ్ టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ మధ్యలో హైలైట్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు ఇదే గ్యాప్ తో ఇదే సైజ్ బుటీస్ అనేది ఉంటాయి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ అలా ఏమి ఇవ్వకుండా జస్ట్ ఏం చేశారంటే రన్నింగ్ బ్లౌజే, బట్ జస్ట్ ఒక డిజైనింగ్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది బ్లౌజ్ కి ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 528 రూపీస్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ మారింది, ఫ్లవర్ బుట్టి కూడా మారిందండి. ఫ్లవర్ డిజైనింగ్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఈ కాంబినేషన్స్ కూడా అన్ని అంటే రెగ్యులర్ వేర్ అనగానే కొంచెం బ్రైట్ గానే ఉంటే బాగుంటాయి కదా, ఎందుకంటే రఫ్ గా యూస్ చేస్తాం కాబట్టి. ఈ కలర్ చూస్తే కనుక మనకి పింక్ అనేది ఇచ్చారనమాట. పింక్ ఇచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే కనుక క్రీమ్ అనేది హైలైట్ అయింది పళ్ళు పార్ట్ లో. జస్ట్ పళ్ళు చూద్దాం ఫస్ట్. పళ్ళు పార్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఒక థిక్ పింక్ తీసుకున్నారు, రోజ్ పింక్. పళ్ళు అంతా కూడా క్రీమ్ తో హైలైట్ చేశారు. డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉన్నాయి. డిజైన్స్ అనేవి మనకి చూడండి ట్రెండీగా ఇవ్వడం జరిగింది, అంటే కొత్త లేటెస్ట్ డిజైన్స్ అనేది పళ్ళు పాట చూడొచ్చు. మిగతా శారీలో ఫ్లవర్స్ చూస్తే కనుక ఒక ఫ్లోరల్ ప్రింట్ గల ఫ్లవర్స్ అనేవి ఇచ్చారండి. ఈ ఫ్లవర్స్ బుట్టీస్ అనేవి చూడండి చాలా దగ్గరగా ఇచ్చారు. స్మాల్ సైజ్, బిగ్ సైజ్ తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ జాగరీ కలర్ తీసుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక గ్రీన్, మిగతా లీఫ్ క్రీపర్ అంతా కూడా ఒక హాఫ్ వైట్ అనేది తీసుకున్నారు. ఈ విధంగా ఫ్లవర్ బంచెస్ శారీ అంతా కూడా దగ్గరగా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ ఒక ఫ్లవర్ బుట్టి అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లవర్ డిజైన్ అనేది బ్లౌజ్ కి ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 528 రూపీస్. నెక్స్ట్ చూద్దాం. సో బిఫోర్ శారీ ప్యాటర్న్ ఇప్పుడు చూస్తున్నాము, బట్ కలర్ కాంబినేషన్ అనేది మారిందనమాట. సో అన్నిటికీ కూడా మనకి పైపింగ్ ఇస్తున్నారు కదండి. 3 సైడ్స్ కూడా మనకి పైపింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కాంబినేషన్ చూస్తే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఉంటుంది మనకి, బట్ బుటీ అనేది డిజైనింగ్ అనేది మారుతూ వస్తుంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక నావీ బ్లూ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా రా సిల్క్ రెడ్ కలర్ ప్యాచ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రెడ్ కలర్ ప్యాచ్ అన్ని సైడ్స్ కి కూడా ఉంటాయి మనకి. పళ్ళులో క్రీమ్ కలర్ తో డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. ఒక 1 మీటర్ పళ్ళు అంతా కూడా క్రీమ్ తో హైలైట్ అవుతుంది. బంచెస్ అనేవి బిఫోర్ శారీ లాగే మనకి బంచెస్ అనేవి ఉంటాయి, బట్ 2 కలర్స్ తో హైలైట్ చేశారు. మిడిల్ అంతా కూడా టర్మరిక్ ఎల్లో, మెరూన్ తో. ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. అది కూడా నావీ బ్లూ తీసుకున్నారు, జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, బట్ ఒక డిజైనింగ్ అనేది ఇస్తూ మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 528. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక బ్రైట్ బ్రిక్ కలర్ అని చెప్పుకోవచ్చు అండి. బ్రైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ శారీ కలర్ ఇవ్వడం జరిగింది. సో కలర్ అనేది మనకి ఇలాంటివి రేర్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్ కలర్స్ కూడా కావాలి అనుకుంటారు, డార్క్ ఉండాలి, ఫ్యాబ్రిక్ బాగాలనుకుంటారు కదా రెగ్యులర్ వేర్స్ కి. సో ఈ శారీ కలర్ కూడా బాగుంది, మనకి ఒక డార్క్ బ్రిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి జస్ట్ అదే డిజైనింగ్ రన్ అవుతూ వస్తుంది. మనకి అంతా కూడా 1 మీటర్ అబోవ్ ఉంటుంది. అంతా కూడా వైట్ అండ్ డిజైన్స్ చూస్తే ఆరో, ఫ్లవర్స్, లీవ్స్, క్రీపర్ అంతా ఇస్తూ 3 సైడ్స్ మనకి ఒక పెసర్ గ్రీన్ కలర్ రా సిల్క్ ప్యాచ్ అనేది 1 ఇంచ్ ఇచ్చారనమాట. ఈ విధంగా మిగతా శారీ అంతా కూడా షోల్డర్ కానీ ఫ్రిల్స్ పార్ట్ కానీ చూసుకుంటే పికాక్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఒక బుట్టి మీద మనకు ఒక లైక్ ఒక ఏమంటారు బొమ్మ లాగా ఇచ్చేస్తూ ఒక బొమ్మ మనకి పికాక్ అనేది ఒక డిజైనింగ్ మీద ఒక బుట్టి మీద కూర్చున్నట్టుగా ఈ విధంగా లోటస్ డిజైన్ అనేది ఇస్తూ ఒక మ్యాంగో బుట్టి అనేది ఇస్తూ హార్ట్ సింబల్ ఇస్తూ మనకి ఈ పికాక్ డిజైనింగ్ అనేది గ్రీన్ అండ్ బ్లూ హైలైట్ చేశారు. ఈ పికాక్ డిజైన్ అనేది చూడండి కొంచెం దగ్గరగానే శారీ ఎండింగ్ వరకు ఈ డిజైనింగ్ అనేది ఉంటుంది. మరి నెక్స్ట్ ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ డిఫరెంట్ డిజైన్ అనేది ఇస్తూ మనకి శారీకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 528 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో బిఫోర్ శారీ లాగానే శారీ ఉంది, డిజైనింగ్ అండ్ పికాక్ డిజైన్ అనేది ఉంది, బట్ కలర్ మారిందండి. కలర్ అనేది మనకి పికాక్ బ్లూ ఇవ్వడం జరిగింది. శారీ కలర్ చూస్తే కనుక మనకి పికాక్ బ్లూ అనేది ఇచ్చారు. మనకి పికాక్ లో గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్ ఉంటాయి కదా, బ్లూ షేడ్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా పికాక్ డిజైనింగ్ అనేది హైలైట్ అయింది అనమాట. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి జస్ట్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ శారీ లాగానే మనకి డిజైనింగ్ అంతా ఉంటుంది, 1 మీటర్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక పికాక్ డిజైన్స్ అనేవి శారీ ఎండింగ్ వరకు ఈ డిజైనింగ్ అనేది రన్ అవుతుంది. 3 సైడ్స్ చూసుకుంటే కనుక రెడ్ కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ ఈ ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీ అంతా కూడా ఈ విధంగా లైట్ వెయిట్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే రన్నింగ్ బ్లౌజ్ అని కాదు, జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వకుండా సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, బట్ డిజైనింగ్ అనేది మనకి చిన్న డిజైనింగ్ అనేది ఇచ్చారు అనమాట. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 528. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి మెహందీ గ్రీన్ ఇచ్చారండి. ఇంతకుముందు చూస్తే బ్రైట్ మెహందీ దాంట్లో ఎల్లో మిక్స్ అయింది, బట్ దీంట్లో చూసుకుంటే కనుక ప్యూర్ మెహందీ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది కూడా బ్రైట్ గా ఉందండి. ఈ శారీ కూడా బ్రైట్ గా ఉన్నాయి. అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ జార్జెట్ ఓన్లీ, డిజైనింగ్ కొద్దిగా మారుతూ వస్తాయి. ఈ శారీస్ 4 షోరూమ్స్ లో అందుబాటులో ఉంటాయి. 528 రూపీస్ ఈ శారీస్ ప్రైస్. ఈ శారీ పళ్ళులు కూడా క్రీమ్ అనేది యూజ్ చేశారు. మనకి 3 సైడ్స్ ఒక మిర్చి రెడ్ కలర్ రా సిల్క్ ప్యాచ్ అనేది ఇచ్చారు, 1 ఇంచ్ ఉంటుంది. మిగతా ఫ్లవరింగ్ అంతా కూడా బంచెస్ మారాయి ఈ శారీలో. ఈ శారీలో డిజైనింగ్ చూసుకుంటే కనుక ఒక ట్రీ ఇచ్చేసి దాంట్లో పింక్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక రెడ్ అనేది హైలైట్ చేశారు. ఈ విధంగా ఈ డిజైనింగ్ అనేది శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తాయి. మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. దట్టు డిజైనింగ్ కూడా మారింది, మనకి ఒక స్టార్ డిజైనింగ్ అనేది లాగా ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 528 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను వేర్ చేసిన శారీ కూడా జార్జెట్ రెగ్యులర్ వేర్ శారీ అండి. 3 సైడ్స్ కూడా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఇలా ఫ్లవర్ బుటీస్ అనే బంచెస్ అనేవి ఉంటాయి. త్రూ ది శారీ ఇది రన్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్ వేర్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ పరంగా చాలా బాగుంటుంది. ప్రైస్ ఓన్లీ 528 రూపీస్. కాబట్టి ఈ శారీస్ మీరు కూడా పర్చేస్ చేయాలి. అదర్వైజ్ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని విజిట్ చేయాలి అనుకుంటే ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. అదర్వైజ్ మీకు టైం లేదు, ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ వైజ్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. కాబట్టి ఈ శారీస్ ని హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు. మరి ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉందండి, కాల్ చేసి పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై.